ఒకప్పుడు ఎర్ర పార్టీ లీడర్లకున్నంత పతారా ఎర్ర జెండాకున్నంత బలగం ఎవ్వలకు ఉండకపోయేది. కానీ ఇప్పుడు అంత తారుమారయ్యింది. బలగము రెండు తగ్గిపోయినాయి. అయినా సరే ఎవలదో ఒకళ్ళ సోపతి పట్టుకొని ఎర్ర లీడర్లు అప్పుడప్పుడు మినుకు అనుకుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలో షై పార్టీ వాళ్ళ సోపతి పట్టి ఒక ఎర్రన్న అసెంబ్లీలో అడుగు పెట్టనుండేనా. ఇప్పుడు అదే తరీకల ఏపీలో కూడా అట్లనే షై పార్టీ వాళ్ళతోని సోపతికి తయారైతుర్రట. అందుకనే షర్మిలక్కతో కూర్చొని ముచ్చట్లు పెట్టిర్రట కొంతమంది ఎర్రన్నలు. గదేందో చూద్దాం పారి. తెలంగాణలో ఓట్లప్పుడు షై పార్టీలతోని షెయ్యి కలిపి దోస్తు మేరా దోస్త్ అనుకుంటా రాజకీయం నడిపి కావాలని కార్డ్ పార్టీల మీదకి కత్తి కట్టిరు ఎర్రన్నలు. ఒక్క టికెట్ ఇచ్చినా చాలన్నట్టు ఇచ్చిన టికెట్ తీసుకొని పూనం లేని సార్లు పొట్టు గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అయితేనే షై పార్టీలతోని సోపతి చేసేందుకు తయారైతున్నారట. అటు షై పార్టీ పెబ్బ షర్మిలక్క కూడా ఎర్రన్నలు పొత్తుకొస్తే మంచిగానే ఉంటది అనుకుంటుందట. అందుకనే బేస్తారన్నాడు పొద్దుగాలనే ఎర్రన్నల్ని పిలిపించుకొని చుట్టూ కూసబెట్టుకొని మాట్లాడింది. షెయ్యేసి నడుద్దాం, పంక పార్టీలను పువ్వు పార్టీలను ఓడిద్దాం, సైకిల్ పార్టీలకు షౌటలు పట్టిద్దాం అన్నట్టే మాట్లాడిందట. అంటే బలగాన్ని కలుపుకొని పోవాలి, ఏపీలో షై పార్టీ జెండా ఎగిరేయాలన్నట్టే షర్మిలక్క ఉపాయం చేస్తుంది అనుకుంటున్నాడు ఇప్పుడు ఏపీ పబ్లిక్. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే షై పార్టీలకు ఎర్రన్నలకు నడుమైన చర్చలన్నీ సానుకూలంగానే ఓడిసినాయట. సీట్ల పంపకాలు ఓట్ల ప్రచారాలు కలిసే చేయాలనుకుంటున్నారట. ఎలక్షన్ల టైం ఇది. నేను పొత్తుల పైన చర్చలు జరగలేదు అంటే నేను మీకు అబద్ధాలు చెప్పిన దాన్ని అవుతాను. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు. మా చర్చలు జరుగుతున్నాయి. మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజాప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్. కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కలిసి నడుస్తాం, పంక పార్టీలను పువ్వు పార్టీలను సైకిల్ పార్టీలను ఓడిస్తాం అన్నట్టే చెప్తున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఇప్పటికే సైకిల్ పార్టీలు గిలాస పార్టీలు పొత్తుగూడిర్రు. అటు పువ్వు పార్టీలను కూడా పొత్తుల కలుపుకునేందుకు జోరుగా చర్చలు నడిపిస్తున్నారు. ఇటు షై పార్టీలు ఎర్రన్నలతోని జట్టు కట్టిర్రు. ఇక అందరు కలిసి పంక పార్టీల మీదకే యుద్ధానికి సిద్ధం అవుతుర్రు అనుకుంటున్నాడు పబ్లిక్. ఏదైతే గాని షై పార్టీలు వామపక్ష పెట్టుకున్న పొత్తుతోని ఎవరికి దెబ్బ పడుతుందో, ఏ పార్టీల ఓట్లు అటు అవుతాయో చూడాలిగా.